నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. శేఖర్ గారు నమస్తే. నమస్తే మా. అగైన్ ఆడియోస్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. మళ్ళీ అప్పుడు ఒకసారి పూల్లో ఒక లాయర్తో రాజేష్ అని విన్నాము. పూల్ అంటే మామూలు పూల్, స్విమ్మింగ్ పూల్ అని చెప్పండి. స్విమ్మింగ్ పూల్లో లాయర్తో ఒక వీడియో వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆ లాయర్కి సంబంధించి ఆడియోస్, లావణ్య వీడియో వైరల్ అవుతూ ఉన్నాయి. ఏంటి అసలు? సో దీంట్లో మీరు విన్నది ఏంటంటే, ఫస్ట్ ఆ స్విమ్మింగ్ పూల్లో దిగిన అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తర్వాత మస్తాన్ సాయి అఫెండ్ అయ్యాడు. అంటే బేసికలీ బయటికి రాజ్ తరుణ్ ఇలా చెప్పుకొని తిరుగుతుంది, కానీ మస్తాన్ సాయి ఆయన పాజిటివ్గా ఫీల్ అవుతుంటాడు. నా గర్ల్ ఫ్రెండ్తో నువ్వేంట్రా రొమాన్స్లు దాంట్లో దిగి అని చెప్పి గట్టిగా నిలదీసినట్టున్నాడు. అప్పుడు నిలదీసినప్పుడు సంజయ్ షీ చెప్పుకోవడానికి లావణ్య ఇద్దరు కలిసి, లేదండి మేము మంచి ఫ్రెండ్స్ అండి, రాఖీ కూడా కట్టుకున్నామండి అని చెప్పి ఒక కవరప్ చేయడానికి ట్రై చేస్తున్న కాల్ అది. మీరు కింద వచ్చే కాల్ ఏదైతే విన్నారో దాంట్లో ఏం చెప్తాడు ఈయన, రెండు సార్లు వెళ్ళామండి స్విమ్మింగ్ పూల్కి. యాక్చువల్గా మనకు దొరికింది ఒకరోజు స్విమ్మింగ్ పూల్ ఫుటేజే. సో ఆయన పాపం మాటలు కమిటీ అంటే, సరే రెండో రోజు కూడా వెళ్ళాము మేము స్విమ్మింగ్ పూల్కి, ఇది నార్మల్ అండి, మేము మామూలుగా వెళ్తుంటాము స్విమ్మింగ్ పూల్కి, అది ఇది మేము ఇది దీనికే ఇట్లా అనుకుంటారు, మాకు నేను చదివిన యూనివర్సిటీలో డ్రగ్స్ కూడా చేస్తారు, అందరు కలిసి అటువంటి సినిమాలు కూడా చూస్తాం మేము, ఇలా అంతా చెప్పుకుంటూ నా కల్చరే వేరు కాబట్టి మీరు దీన్ని పెద్ద తప్పుగా అనుకోకండి అని చెప్పే ప్రయత్నం చేస్తూ, తర్వాత వీళ్ళు ఏదో విజయవాడకి వెళ్ళినట్టు ఇద్దరు కలిసి, ఫస్ట్ దాంతోనే స్టార్ట్ అవుతుంది, మన ఇద్దరం విజయవాడకి వెళ్ళాం అక్కడ ఏదో చేసాం అనే విషయం సాయికి తెలిసిపోయింది, దాని గురించి సంజయ్ షీ అంటే అప్పుడు కిరణ్ అనే వ్యక్తి మనకేదో బుక్ చేసాడు రూము. ఆ రోజు అర్ధరాత్రి నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఆవిడకి తలనొప్పి వచ్చింది కాబట్టి ఆ రూమ్ తలుపు కొట్టాల్సి వచ్చింది 2 గంటలకు ఒకసారి, 4 గంటలకు ఒకసారి, తర్వాత 5ంటికి, అదే పాటలో 5ంటికి ఒకసారి, 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి అన్నట్టుగా. సో అలా 2ంటికి ఒకసారి, 4ంటికి ఒకసారి ఇలా తలుపు కొట్టి ఆవిడకి ట్యాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చాను ఒక సహృదయంతో, మీరు అలా చేసుకోకూడదు అది చెప్తూ, రాఖీ కట్టే అని చెప్పిన తర్వాత మీరు ఇట్లా ఇంత దూరం వెళ్ళడం నాకేం నచ్చలేదు అంటే, రాఖీ కట్టినంత మాత్రాన కోరికలు ఉంటే ఆపుకోవాలని ఉందండి అని చెప్పి అంటే, దట్ వాజ్ ఎ షాకర్. అప్పటిదాకా ఏదో చెప్పిన కాకంబుల్ స్టోరీస్ అయినా సరే నమ్మదగ్గంగా పోయి ఏదో రకంగా, బట్ ఈ విషయం చెప్పేటప్పటికి ఫ్లిప్ అయిపోయింది. అంటే వావి వరుసలు కూడా లేవురా మీకు అన్ని క్వశ్చన్ వచ్చేస్తాయి. సరే ఇది పక్కన పెడితే, తర్వాత ఈవిడ ఒక వీడియో దాంట్లో మస్తాన్ సాయితోనే మాట్లాడుతున్నట్టుంది. ఏమంటుంది, నేను అతనితో సంసారం చేస్తాను, నేను చాలా పద్ధతిగా చెప్తున్నాను, బజార్ లాంగ్వేజ్లో మనం మాట్లాడలేం కాబట్టి ఆవిడ లాంగ్వేజ్ అది. సో నేను సంసారం చేస్తా, అతను ముద్దు పెట్టుకుంటాను, లేకపోతే ఇంకోటి ఏదో అది ఇది అన్నిటికంటే ఫైనల్గా పెర్ఫార్మెన్స్ గట్టిగా ఇస్తాడు ఏదో చెప్పింది. అంటే దానికి కూడా మేములు పడుతున్నాయి, ఆటగాడు మంచి ఆటగాడు అన్నట్టుగా వేస్తున్నారు. సో ఇక్కడ ఫైనల్గా ఇప్పటిదాకా ఎంత బుకాయించినా దీంతో దొరికిపోయారు కంప్లీట్గా. సరే ఇంక తర్వాత కూడా బుకాయిస్తే నమ్మే జనాలు ఉండరు. అది కూడా మేము ఒక డ్రామా కోసం ప్లే చేసుకున్నాము, లేకపోతే వాడిని ఊరించాలని చెప్పాను, వీడిని ఊరించా, ఫస్ట్ నుంచి ఇవేగా చెప్తుంటేది. రాజ్ తరుణ్ ఊరించడానికి మస్తాన్ సాయితో ఫ్లర్ట్ చేసినట్టు మాట్లాడాను, మస్తాన్ సాయిని ఊరించడానికి చింటూతో ఫ్లర్ట్ చేసినట్టు మాట్లాడాను, వాడిని ఊరించడానికి రాజేష్తో ఫ్లర్ట్ చేసినట్టు మాట్లాడాను. శేఖర్ గారు, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. మనం ఈ కేసు ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వస్తున్నాము. ఫస్ట్ రాజ్ తరుణ్, నెక్స్ట్ మస్తాన్ సాయి, తర్వాత చింటూ, ఇప్పుడు ఈ రాజేష్. అప్పుడే స్విమ్మింగ్ పూల్లో చూసాము, బట్ కాల్స్ రూపంలో మరొకసారి కన్ఫర్మ్ అయింది. అండ్ కొత్తగా మొన్న తీసుకొచ్చి కూర్చోబెట్టిన కెవిన్. లిస్ట్ గోస్ ఆన్, ఫుల్ స్టాప్ అనేది ఉండదా? అండ్ కిరణ్, అతను ఎవరో తెలియట్లేదు, ఫోన్లో కిరణ్తో రిలేషన్లో ఉన్నానంటది. అంటే దాదాపు ఒక 10 మెంబర్స్ ఇక్కడ. అంటే రాజ్ తరుణ్ తర్వాత, అంతకు ముందు ఆ తర్వాత లాగా. బట్ వీళ్ళు అంతకన్నా ముందు, రాజ్ తరుణ్ కన్నా ముందు వీళ్ళ తన లైఫ్లో ఉన్నవాళ్ళు కొంతమంది. రాజ్ తరుణ్ కన్నా అంటే రాజ్ తరుణ్తో ఉండడం అంటే ఏంటమ్మా, ఇప్పుడు ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ కూడా రిలేషన్ స్టార్ట్ అయిపోయినట్టు అనుకుంటే ఎట్లా? ఫేస్బుక్లో 2009లో ఎప్పుడో పరిచయం, తర్వాత 2012లో ఎప్పుడో కలిశారు, 2014లో యాక్చువల్గా రిలేషన్ స్టార్ట్ అయింది, 2015కి పెటాకులు అయిపోయింది. ఎందుకంటే 2015కి చింటూ వచ్చేసాడు. చింటూతో ఆ షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో, దేవదాస్కి పెళ్ళైంది అలాంటిది, అది 2015లో. అప్పుడే వాళ్ళ మధ్య రిలేషను. తర్వాత అప్పుడు దానికి సంబంధించిన ఆధారం కూడా ఉంది కదా మన దగ్గర. చింటూ మాట్లాడుతుంటాడు, మంచం కోళ్ళు చింటూ కాల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు
2018లోనే ఎప్పుడు మాట్లాడతాడు, 2018లో కాదు, మేబీ 20 ఆ టైంలో కోవిడ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు చెప్తాడు, 5 ఏళ్ల క్రితం మనం ఇద్దరం అలా ఉన్నాం కదా, ఇప్పుడు కూడా అలాగే ఉంటావా నాతోటి అంటే, అప్పుడు ఎప్పుడు నువ్వే చింటూ అంటే 5 ఏళ్ల క్రితం అంటే 2015లోనే వీళ్ళకి రిలేషన్ ఉందని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు దాంట్లో. సో 2014తో స్టార్ట్ అయిన రిలేషన్ 2015కి ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఈ విషయం తెలియదు రాజుకి యాక్చువల్గా, వీళ్ళతో వేరే రిలేషన్ ఉంటుందని తెలియక కొన్నాళ్ళు అలా కొనసాగించుకున్నారు. బట్ చింటూతో ఉన్న ఆ రిలేషను సరే, ఎవరైనా సరే ఈ అదరగాండం, బూతులు మాట్లాడడము, సైకోలా బిహేవ్ చేయడం ఇవన్నీ చూస్తే ఎలా అయినా ఎప్పుడు వదిలిపోతుందిరా నాకు ఈ దరిద్రం అనుకునే ఉంటారు కదా. సో అలా చింటూ మెల్లగా మస్తాన్ సాయికి పరిచయం చేసి చేతులు దులుపుకున్నాడు. మస్తాన్ సాయి అబ్బా నాకేదో కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికిందని చెప్పి వాడు పొంగిపోతే, వీడు అమ్మాయి నా ఇద్దరు వదిలిపోయింది వీడు. సో అప్పటికి మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పుడు అంటే ఎందుకు అది అఫిషియల్ అవ్వాల్సి వచ్చింది, రాజు దగ్గర ఓపెన్ అవ్వాల్సి వచ్చింది అంటే, చింటూతో ఉన్ననాళ్ళు పెద్ద డౌట్ రాలేదు రాజుకి. ఎందుకు అంటే పాప రాజుకి తెలియదు చింటూతో ఈ రిలేషన్ ఉందనే విషయం అప్పట్లో, ఎందుకంటే చింటూ ఆల్రెడీ మ్యారీడ్. ఓకే. సో ఆల్రెడీ మ్యారీడ్ కదా, వాళ్ళ ఆవిడ రావడం, వాళ్ళ పిల్లలు రావడం ఇవంతా చూస్తున్నప్పుడు అతనికి ఎప్పుడు డౌట్ రాలేదు, సర్లే ఫ్రెండ్స్ కదా అని చెప్పి అన్నట్టుగానే ఉన్నాడు. బట్ ఎప్పుడైతే చింటూని దాటి మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళిందో, ఆ మస్తాన్ సాయితో అంటే ఒక రకమైన డబ్బుల ఆశ, అంటే మెట్లు ఎక్కుతూ పోతారు కదా, ఎందుకన్నా బెటర్ మెట్టు అన్నట్టుగా మస్తాన్ సాయికి 100 కోట్లు ఉందని తెలిసినప్పుడు అతనితో ఎవరితో చెప్తుంది, అతనికి 100 కోట్లు ఉంది కదా అందుకే ట్రాప్ చేశాను అని చెప్పి అనడం, తర్వాత 50 లక్షలైనా సరే ఇప్పించడం, ఇలాంటివన్నీ మాట్లాడడం అని మనం విన్నాం. సో ఇక్కడ ఏంటంటే రాజును వదిలేయాలని డిసైడ్ అయిపోయింది. ఎందుకు, చింటూ ఉన్నప్పుడు రాజును వదలాలనుకోలే. ఓకే. చింటూ ఉంటాడు, రాజు కూడా ఉంటాడు, కానీ రాజుకి తెలియకుండా ఏదో జరిగింది. బట్ ఎప్పుడైతే మస్తాన్ సాయి వచ్చాడో కంప్లీట్గా రాజును వదిలేసి మస్తాన్ సాయి ఎందుకంటే షీ వాంటెడ్ టు ఎక్కువ డబ్బులు ఉన్నవాడు, అది అంటది రాజధానితో కూడా ఒక మాట, నీకెంత 10 కోట్ల 20 నీకు డబల్ ఉంది ఆస్తి, వాడికి త్రిబుల్ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. క్లియర్ కట్గా షీ వాంటెడ్ టు మూవ్ ఆన్ అండ్ షీ మూవ్ ఆన్, అది కూడా చెప్తుంది. ఒక కాల్లో రాజధానితో అది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తుంది, నీకు నాకు ఏమైనా సంబంధం లేదు కదా, సంబంధం లేనప్పుడు ఇంకెందుకు, నేను ఎవరితో పోతే నీకెందుకు, నేను మాల్వితో పోతే నీకెందుకు, లేకపోతే జాన్వితో పోతే నీకెందుకు, నా బతుకు నన్ను బతకని అంటుంటాడు రాజు. కాకపోతే ఈవిడేముంటుంది, ఈవిడెవరితో తిరగచ్చు కానీ మీరందరూ కూడా నాకు ఇట్లాగే పడి ఉండాలి, ఆ పిల్లకి నువ్వు వద్దు, ఆ పిల్లకి నువ్వు వద్దు అని చెప్తా ఉంటుంది. ఆ పిల్లకి వద్దు కదా, ఆ అమ్మాయి చెప్పాలి కదా, నువ్వెవరు చెప్తావు, అదే అడుగుతుంటాడు రాజు. నేను ఇలాగ వాళ్ళని వీళ్ళని తెచ్చుకోవట్లేదు ఇంటికి అని చెప్పి అన్నప్పుడు మస్తాన్ సాయిని కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది అమ్మాయి. వాళ్ళని వెళ్ళినాక మస్తాన్ సాయిని మాత్రమే తెచ్చుకుంటున్నాను, సరే మస్తాన్ సాయి. ఆ తర్వాత మస్తాన్ సాయితో నాకు ఫిజికల్గా ఉంది అని చెప్పి చెప్పడం, అవును ఉంది కదా మంచిది అని చెప్పి, అంటే ఆవిడ బజార్ భాషలో చెప్తుంది, నేను పద్ధతిగా చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా అయిన తర్వాత మస్తాన్ సాయి దగ్గర నుంచి ఏదో రకంగా డబ్బులు పొందడానికి వెతుకుతున్నప్పుడు అతని మీద కేసు పెట్టడం, ఆ కేసు తీయడానికి డబ్బులు అని చాలా రోజులు పీడించడం, ఆ పీడించడంలో ఉన్న కాల్స్ ఇవన్నీ కూడా, మీరు నాకు పోలీస్ ఆఫీసర్ తెలుసు, అన్ని రికార్డ్స్ ఆయనకి పంపిస్తున్నాను, నీ ఇంటి హౌస్ డాక్యుమెంట్స్ కూడా పంపించాను, మర్యాద నాకు డబ్బులు ఇస్తావా లేకపోతే సిఎస్ఆర్ మీ అంత చూస్తారు అంటే, ఒక పోలీసులను పెట్టుకొని కొంతమంది రిపోర్టర్లను పెట్టుకొని ఇట్లా అరాచకం సాగిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ బతుకుతూ చేస్తుంది. ఎప్పుడైతే రాజ్ తరుణ్ కేసు వీగిపోయిందో, ఎందుకు వీగిపోయింది, మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు బయటకు వచ్చింది కాబట్టి. అలాగే మస్తాన్ సాయి కేసు వీగిపోయింది ఎందుకు అంటే రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు కాబట్టి. ఒకటి ఇప్పుడు రాజ్ తరుణ్ లాయర్ ఏం వాదిస్తాడు చూడండి, ఈవిడ ఆల్రెడీ మస్తాన్ సాయిని పెళ్లి చేసుకున్నాను ప్రేమించాను అని చెప్పేది, ఈవిడికి ఇక్కడేమో పెళ్ళయిందని రాస్తుంది, అన్నేళ్ళు పెళ్ళయి ఉంటే మధ్యలో వీడు ఎందుకు వస్తాడు, కాబట్టి దిస్ ఇస్ ఫాల్స్ అయిపోయింది. మస్తాన్ సాయి లాయర్ ఏం చెప్తాడు, ఇదిగోండి ఈయన మీద ఈవిడ ఆల్రెడీ పెళ్ళయి నన్ను పెళ్లి చేసుకోమని ఎట్లా అడుగుతుంది, ఇదంతా ఫాల్స్ అని చెప్పి ఇక్కడ రెండు కొట్టేస్తారు. ఇప్పుడు 2 కేసులు పోయేటప్పటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇన్నాళ్ళు మస్తాన్ సాయిని భయపెట్టి ఏదో తీసుకుందాం అనుకుంది, రాజ్ తరుణ్ భయపెట్టి వెళ్ళా తీసుకుందాం అనుకుంది, కుదరలా, మస్తాన్ సాయిని భయపెట్టి డబ్బులు కుదరలా, కొత్తగా ఏదైనా మార్గం ఆలోచించాలి. దానికి చేసిన ప్లాన్ ఏంటంటే మస్తాన్ సాయిని ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేయాలి. వెళ్ళింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి హార్డ్ డిస్క్ తీసుకొచ్చేసింది, ఆ హార్డ్ డిస్క్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. అందులో వాళ్ళ ఆవిడ వీడియోస్, పర్సనల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. జనాలు చెప్తున్నట్టుగా 800 మంది కాదు, వాళ్ళ ఆవిడ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ 2-3 ఉన్నాయి. ఇవి పెట్టుకొని బ్లాక్మెయిల్ డబ్బులు 3 నెలలు నడిచింది. ఎన్నాళ్ళని తట్టుకుంటాడు ఎవడన్నా,
50 లక్షల దాకా అడుగుతుంది కదా, 50 లక్షలు ఇస్తావా చింటూ, 50 లక్షలు ఇస్తానని మన ఇద్దరిని మోసం చేశాడు, మన ఇద్దరిని కలిసి వాడిని మోసం చేశాం ఏదో చెప్తుంది. సో ఏదో డిమాండ్ ఉంది 50 లక్షలకి. ఇది ముందుకెళ్తే అక్కడ అలా డబ్బులు డిమాండ్ చేసి పబ్బం గడుపుకుంది. ఇంకా మస్తాన్ సైతే తట్టుకోలేక అక్కడితో అక్కడ ఏం చేసింది, వీళ్ళ ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ హార్డ్ డిస్క్లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయిన వాళ్ళందరికీ ఫోటోలు పంపించడం, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఇటువంటి అన్ని పంపించి వాళ్ళు ఎక్కడెక్కడో వెబ్సైట్లో పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం. ఆ కాల్స్ కూడా విన్నాం కదా ఆ అమ్మాయితోటి. రాజమండ్రిలో ప్రతి ఒక్క డివైస్కి పంపిస్తా, ఏం చేస్తావు నేను పంపిస్తాను, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి నేను పంపిస్తా, మీ నాన్న ఎండిన దాకా చచ్చిపోయి చేస్తా చాట్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా సరే లాగాలి. మస్తాన్ సాయి ఇంకా తిరగబడి హార్డ్ డిస్క్ తీసుకునే టయానికి ఏం చేయాలో తెలియక వెళ్ళి కేసు పెట్టింది. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది కదా, ఈ కేసు తీసేస్తా డబ్బులు, ఈ కేసు తీసేస్తా డబ్బులు. ఇప్పుడు మళ్ళీ బేరం మొదలెట్టింది. ఎందుకు అంకుల్ మనకి గొడవలు, కేసులు పెట్టి జైల్లో వేపిస్తుంది, తర్వాత నేను కాంప్రమైజ్ అయిపోతాను, ఈ కేసులు తీపిచ్చేస్తాను అని చెప్పి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి నాకేదో ఒక స్థలం ఇప్పించేస్తే సరిపోతుంది అన్నట్టుగా అనమాట. ఆయన ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసేసుకుంటే వీడి బతుకు దేవుడు అని బతుకుతారు అనమాట. సో ఇది బేసికల్లీ ఎందుకు పని చేసుకొని ఆత్మగౌరవంగా బతకచ్చు కదా, ఇదే పనే బ్లాక్మెయిల్ చేయడం, కేసులు పెట్టడం. సో అలా ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసును పెట్టుకుని డబ్బులు తాగాలని అనుకుంటుంది. అయితే ఈ స్టోరీ అంతా ఓకే, అసలు వీళ్ళంతా ఎవరు శేఖర్ గారు? ఇప్పుడు ఈ 10 మంది పేర్లు విన్నాం కదా, రాస్తారు అంటే ఓకే, ఒక హీరోగా మనకు తెలుసు, మిగతా వాళ్ళంతా ఎవరు అసలు ఈ బ్యాచ్? సో దీంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు ప్రీతి చెప్తుంది డ్రగ్స్ ఇచ్చి వాడితో పడుకో వీడితో పడుకొని బెదిరించేదట ప్రీతిని. సో ఇలా కొంతమందిని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళు తిరగబడ్డ తర్వాత నువ్వు నా మీద తిరగబడతావు, నీ బతుకు నేను చేస్తాను చూడని చెప్పి మీడియా వాళ్ళందరికీ వాళ్ళ ఫోటోలు ఇవ్వడం. ఆవిడ దగ్గర 4 మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. వాళ్ళు ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ ఫోటోలు అంతా బజార్కి ఇచ్చి వాళ్ళని నోరు మూసేయారు, వాళ్ళకి బయటకు రాకూడదు. మీరు గమనించండి, ప్రీతి ఎప్పుడు బయటకు వచ్చినా సరే వాళ్ళ అమ్మాయి మాట్లాడుకున్న కాల్స్ లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలో వెంటనే బయటకు వచ్చేస్తాయి అనమాట. అంటే నోరు మూసేయారు, అమ్మాయి మాట్లాడకూడదు ఈ అమ్మాయి గురించి. సో బేసికలీ ఆవిడకున్న మీడియా వీటితోటి ఇవన్నీ కూడా చేయగలుగుతుంది. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, జయ, రియా, షీనే, డంప్టీ, లాస్య, స్వాతి, షరీఫ్, చింటూ, రాజ్ తరుణ్, కార్తీక్, ప్రియా, ఉదయ్, ప్రీతి, చెర్రి, శృతి, చోటు, దీప్తి, సుబ్బు, దివ్య, చక్రి, మహేష్, గౌతమ్, రోహిత్, రియాజ్, సునీల్, హైదర్, ధర్మ, నాగార్జున, ఒక హీరో పేరు మధుకర్, ఆ హీరో అసిస్టెంట్, విజ్జు, రాజేష్ లాయర్, రాజశేఖర రెడ్డి సిఐ, కిరణ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, కిరణ్ వైజాగ్, సతీష్ యూట్యూబర్, కెవిన్, ప్రియా, భవ్య, యశ్వంత్ డాక్టర్ అట, పూనం, యశ్వంత్ జిమ్, బాబోయ్, మల్లికార్జున ప్రెస్. ఎవరండి వీళ్ళంతా? ఎవరు అంటే తన ఫ్రెండ్స్, బాధితులు, తెలిసిన వాళ్ళు, బాధితులని మస్తాన్ సాయి పంపించిన లిస్ట్ ఇది. యాక్చువల్గా మస్తాన్ సాయి చాలా పంపించాడు నాకు. నేను ఏ రోజు అంటే నాకు 100 పనులు ఉంటాయి, ఈ పనుల్లో ఇవన్నీ తవ్వకాల్లో బయటపడే టైప్లో ఎప్పుడైతే ఈవిడ బయటకు వచ్చి గట్టిగా అది ఇది అని చెప్పి అరస మొన్న 5 ఆర్టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఉన్నమ్మా అని చెప్పి ఎతికితే ఈ రాజేష్ది బయటపడింది తవ్వకాల్లో. నా పాయింట్ ఏంటంటే మళ్ళీ ప్రూవ్ చేయడం కాదు, ఇవన్నీ కూడా ఇచ్చినవన్నీ ఉన్నాయి, అన్నీ అది ఇది అని చెప్పేది ఇస్తాడు, ఏవో కొన్ని వీడియోలు అవన్నీ పంపిస్తాడు. ఎందుకు ఇవన్నీ పెట్టాల్సిన పని ఉంది? ఆల్రెడీ అర్థమైపోయింది జనాలకి, ఇంకా మళ్ళీ చూపించాల్సిన పని ఏంటి అంటే, లేదు వీళ్ళంతా అబద్ధం నేనే నిజం అని చెప్పి వస్తే అప్పుడు మనం చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నాళ్ళు బుకాయించారు రాజేష్ గురించి ఈ వీడియో వచ్చేదాకా? ఇలా ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో పాపం చాలామంది బాధితులు. దీంట్లో మనకి తెలిసిన వాళ్ళు ఎవరంటే, నేను ఐడెంటిఫై చేయగలిగిన మనుషులు చెప్తాను మీకు. డంప్టీ అనే అతను, ఇతని పేరు శ్రీకర్, యాక్చువల్ పేరు పళ్ళ పొడిస్తానంటుంది చూసారా, ఈయన
వీడికి ఉన్న ఇంటిమసీ ఆయన చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అర్థమైంది కదా మీకు? వీలైతే అక్కడ కాల్ ప్లే చేయండి, ఆ ఇంటిమసీ అర్థమవుతుంది. ఓకే. సో ఈ డంప్టీ అతను మోస్ట్లీ 2012 ఆ టైంలో పరిచయం. ఆయన అంటాడు ఆ కాల్లో, రాజ్ తరుణ్ కన్నా ముందే కదా నేను నీకు పరిచయం, నేనే కదా నీకు ఫస్ట్ అంటాడు. సో అలా తర్వాత షరీఫ్ అనే అతను మస్తాన్ సాయి ఫ్రెండ్ గుంటూరులో. ఓకే. మరి అతనితో ఎంతవరకు మనకు తెలియదు. ఇంటికి వెళ్ళింది అతనే అనుకుంటా కదా, రాజ్ తరుణ్ పేరెంట్స్. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి మాట్లాడాడు, ఇట్లా మీ అమ్మాయి ఎట్లా చేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుందని వాళ్ళ అమ్మ అతనితో చెప్పుకుంటున్న మాటలే ఇది. చింటూ తర్వాత రాజ్ తరుణ్, మరి ఇవన్నీ ఆర్డర్లో పెట్టాడా అటు ఇటు ఏంది. కార్తీక్ గోగినేని, ఈ కార్తీక్ అనే అబ్బాయి నన్ను ఒకసారి కలిశాడు. మరి ఆ కార్తీకో కదా తెలియదు. ఎలా అంటే చెప్తాను మీకు. అప్పట్లో వీడికి సంబంధించిన ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా నేను బయట పెడుతున్న టైంలో, ఇప్పుడు సీజన్ 1లో నేను బిగ్ బాస్ పోక ముందు, ఆ టైంలో అసలు నాకు ఈ ఆధారాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరిస్తున్నారు, ఎలా అయినా సరే తెలుసుకోవాలని చెప్పి మస్తాన్ సాయి, చింటూ, ఈవిడ ఎలా ఉన్నాయి అందరూ కలిసి ఏదో రకంగా తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. మస్తాన్ సాయి 2-3 సార్లు మాట్లాడాడు, కానీ ఏ రోజు ఆధారాలు ఇవ్వాల నాకు వేరే రకంగా వచ్చినాయి ఆధారాలు. ఏది నా గుండె నీ గుండె, వాడు ఎందుకు బయట పెట్టాలనుకుంటాడు. అలాగే చింటూ మంచం కోళ్ళు కూడా చింటూ ఇచ్చింది కాదు యాక్చువల్గా. మరి వాడు ఎవరితోనైనా పంపించారా అనేది నాకు తెలియదు. కానీ వాళ్ళే బయట పెట్టుకోరు కదా. ఆ టైంలో నాకు బయటకు వచ్చిన తర్వాత ఈ కార్తీక్ అనే ఇతను గోవాలో ఉండేవాడట. ఆ టైంలో మా దగ్గరికి వచ్చింది, చాలా గొడవలు చేసేది ఇది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎలా కలిసాడంటే ఈ వివాహ భోజనం రెస్టారెంట్కి వచ్చాడు. వచ్చి చాలా ఈ సినిమా పక్కీలో ఒకసారి మిమ్మల్ని కలవాలి, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అది అని చెప్పి కలిసాడు. కలిసిన తర్వాత అప్పుడు మీతో నేను మాట్లాడతారని చెప్పి చింటూ మాట్లాడాడు అప్పుడు ఫస్ట్ టైం. ఓకే. సో నేనేనండి చింటూని, మేము అసలు ఇట్లాగే ఉన్నామండి, ఈవిడ అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది, అసలు ఎట్లా వస్తున్నాయండి మీకు ఇవన్నీ, ఎవరిస్తున్నారని, వెరీ సర్ప్రైజింగ్ అని చెప్పి చాలా తెలివిగా మాట్లాడాడు. నేనేం చెప్పాను అంటే, వీళ్ళకి వాళ్ళ పేరు వాళ్ళకి వీళ్ళ పేర్లు చెప్పాను. కొట్టుకుని వస్తే వాడి మీద కోపంతో వీడి మీద కోపంతో వాడు ఆధారాలు బయటికి లీక్ చేస్తారని చెప్పి. ఓకే. సో అలా కొన్ని ప్లాన్లు వేయడం వల్ల మనకి ఇంకా ఆధారాలు గట్టిగా వచ్చినాయి అనమాట. సో అలా ఈ కార్తీక్ అనే అతను పరిచయం. ఈ కార్తీక్ చెప్పిన మ్యాటర్ అక్కడ గోవాలో ఈవిడ ఉన్నది. ఆ టైంలో 2014-13 నాకు తెలిసి, అంతే 14 ఆ టైంలో అనుకుంటా. ఇదంతా రాజ్ తరుణ్తో ఉంటూనే, 2014 అంటే రాజ్ తరుణ్తో ఉన్నారు అప్పుడు. రాజ్ తరుణ్తో ఉంటూనే గోవా టూర్లో వేసుకుంటూ అట్లా వీళ్ళు పరిచయం అన్నమాట. ఇక ప్రీతి ఉదయ్ మనకు తెలిసిందే. సో ప్రీతి తర్వాత వచ్చింది, బట్ ఉదయ్ ఫస్ట్. తమ్ముడు అనుకుంటూ ఉదయ్ పరిచయము. ఈ ఉదయ్తో ఏంటంటే ఏదో గోవాలో ఈవెంట్స్ ప్లాన్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఏం చేసేది కదట, ఎవరితో తిరగడము, డ్రగ్స్ చేయడము, ఇవన్నీ చేసి అసలు పని చేయకుండా ఉండేది. పని చేద్దాం అక్క అంటే నా లైఫ్ అనేది అదే ఈ కాల్. పని చేసుకుంటాం, ఈవెంట్ ఆర్గనైజ్ చేద్దాము, ఈవెంట్ మేనేజ్మెంట్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ రోజు ఇదే టైం పాస్. పొద్దున్న లెగుస్తుంది, మధ్యాహ్నం దాకా కొన్ని తెంగిద్ది, సాయంత్రం ఇంకొని తెంగిద్ది, రాత్రికి ఏదో ఒకటి చేసి గుద్దుకుంటా ఉంటది. గుద్దుకుంటదా? గొడవ పెట్టుకునిద్దా? ఏదో ఒకటి చేస్తుంది. ఐ మీన్ ఎనీథింగ్ పవర్ఫుల్. అయ్యే ఉందిలే అంటే నేను అనేది అలాగా అండి, గొడవలు పెట్టుకోవడాలు పొద్దు నుంచి సాయంత్రం ఒకటి తెంగిద్ది, అది నేను అంటున్నా. అప్పట్లో నరేన్ ఉండేవాడు. తర్వాత అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా వే బిఫోర్ మస్తాన్ సాయి పరిచయం కావడానికన్నా కనీసం 4-5 ఏళ్ల ముందు విషయాలు ఇవన్నీ. వీళ్ళ గోవా డ్రగ్స్ ఇవంతా కూడా. సో ఇలా తర్వాత ఉదయ్ ఒకరోజు ఏం చేశాడు, ప్రీతిని పరిచయం చేశాడు. ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్ ట్రావెల్ లాగా ఏదో చేద్దాం అనుకుంటుంది, పరిచయం చేస్తే సో కూల్ డ్రింక్లు ఇచ్చినట్టు ఈవిడికి డ్రగ్స్ ఇచ్చింది అన్నట్టుగా ప్రీతి మనకి చెప్పడం చూసాం మనం. సో అప్పటి నుంచి ప్రీతిని వేధించడం కానీ కూడా. ప్రీతితో పాటు చెర్రీ అనే అమ్మాయి ఎవరంటే, మీరు ఈ ఆడియో వినండి, ఈ మధుకర్ గురించి చెప్తుంది. సో ఫస్ట్ నాకు పరిచయం, అసలు నాకు అమ్మాయి ఎలా పరిచయమో తెలుసా,
నాకు ఇంటర్మీడియట్ లో నా చర్చ్ మేట్ నన్ను ప్రపోజ్ చేస్తే నేను ఆ అబ్బాయికి ఏం చెప్పానంటే, అప్పుడే సారీ దానికన్నా ఫస్ట్ ఒక మూవీ ఉంది, హ్యాపీ డేస్ మూవీ వస్తే నేను ఏదో ఆడుకుంటూ ఆ అబ్బాయికి అడిగా అనమాట, నాకు హీరో ఇష్టం, నాకు హీరో చేత మాట్లాడిపించావా అని. ఆ అబ్బాయి కొన్ని డేస్ కి మాయమైపోయి దాని తర్వాత ఒక రోజు మళ్ళీ వచ్చి ఒక స్లిప్ ఇచ్చాడు. ఆ స్లిప్ లో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ కి కాల్ చేయి, ఇందులో ఉంటారు, ఇది అసిస్టెంట్ వాళ్ళ నంబర్, దట్ ఈస్ మధుస్ నంబర్. That's how I got in touch with him. He made me speak to Varun Sandesh just for a second, and then he took over the phone. సో వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనేది ఈ అబ్బాయి నాకు ఆల్రెడీ చెప్పాడు. సో నేను ఎగ్జైట్మెంట్ లోని నా ఫ్రెండ్స్ కి చెప్తే, సో ఈ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి, ఆ గర్ల్ ఫ్రెండ్ పేరు లావణ్య అని చెప్పి, ఆ అమ్మాయి వైజాగ్ కి ఫస్ట్ ఆ టైంలో అంటే నా ఇంటర్ అయిపోయిన 1 year కి, అంటే జనరల్లీ బీటెక్ చేస్తాం కదా, ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి వైజాగ్ కి ఎవరికి చెప్పకుండా వచ్చిందే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి. ఆ టైంలో నాకే అప్పుడు షాక్ అయింది. దాంట్లో అసలు లావణ్య నాకు ఎలా పరిచయం తెలుసా, నాకు ఒకనొక టైంలో ఎవరో ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసినప్పుడు నేను అతను కోరాను, నాకు వరుణ్ సందేశ్ అంటే ఇష్టం, నాకు అతనితో మాట్లాడించగలవా ఫ్యాన్గా అంటే, సరేనా. అతను కొన్నాళ్ళు అటు ఇటు తిరిగి ఇదిగో ఒక నెంబర్ ఇచ్చాడు, ఈ నెంబర్కి ఫోన్ చేయి, నీకు వరుణ్ సందేశ్ మాట్లాడదు అంటే, అది వరుణ్ సందేశ్ అసిస్టెంట్ మధుకర్ నెంబర్ అనమాట. సో అతను ఒక 2 నిమిషాలు మాట్లాడించి తర్వాత తీసేసుకున్నట్టు, ఫోన్ తీసేసుకుని అతను మాట్లాడేవాట అప్పుడప్పుడు. అతను మాట్లాడేటప్పుడు అతను చెప్పాట, నా గర్ల్ ఫ్రెండ్ లావణ్య అని ఉంది అని చెప్పుకొచ్చాట. అలా మధుకర్ ద్వారా లావణ్య ఈవిడికి చెర్రీ అనే అమ్మాయికి పరిచయం అనమాట. ఓకే, ఆవిడ చెప్పుకొస్తుంది. ఇంత విచిత్రంగా ఉంటాయి చూడండి పరిచయాలు. తర్వాత ఈవిడిని పిలిచి ఈవిడికి కూడా డ్రగ్స్ అలవాటు చేస్తుంది, అదంతా చెప్తుంది ఆ చెర్రీ అనే అమ్మాయి. సో ఇలా ప్రీతికి, చెర్రీకి, ఇంకా కొంతమందికి శృతి అని, ఇంకా దీప్తి అని, సుబ్బు, దివ్య, చక్రి అని ఆయన. ఈయన నేను విన్నది ఏంటంటే ఏదో సమ్ డీజే చేస్తాడు. ఈయన మీద కూడా 2-3 ఇట్లాంటివే కేసులు పడ్డాయి. తర్వాత ఆయన ఇప్పుడు సైలెంట్గా ఆయన ఏదో పని చేసుకుంటున్నాడు, వీళ్ళతో ఎవరితో కల్పించుకోవట్లేదు అన్నట్టుగా విన్నాను. బట్ కొన్ని ఫోటోల్లో ఈయనతో కూడా కాస్త చనువుగా ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. తర్వాత మహేష్, గౌతమ్ అనే అతని ద్వారానే నాకు యాక్చువల్గా ఈ ఉదయ్ పరిచయం. ఓకే, సో ఈ గౌతము, ఉదయ్ కలిసే లావణ్యతోటి గోవాకి వెళ్ళారు అప్పట్లో. ఓకే, ఇప్పుడు అసలు మస్తాన్ సాయి ఈవెంట్ చేస్తామని చెప్పి సో పని చేసేది కదా. తర్వాత ఫస్ట్ గౌతమ్ వెళ్ళిపోయాడు, తర్వాత నేను వచ్చేసానని చెప్తుంటాడు. ఈ గౌతమ్ అనే అతను నాకు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నేను మెసేజ్ పెట్టాను, తను మెసేజ్ పెట్టాడు, మొత్తానికి అలా వీళ్ళు పరిచయం. తర్వాత రోహిత్, రియాజ్, సునీల్, 5 నాగార్జున, వరుణ్ సందేశ్, మధుకర్, విజ్జు, ఇంకా తర్వాత మనకి ఈ లిస్ట్ తెలిసిందే. ఈ రాజేష్ లాయరు, మన స్విమ్మింగ్ పూల్ ఆయన. తర్వాత రాజశేఖర్ రెడ్డి సిఏ. ఈయన ఎవరు అంటే గుంటూరులో సిఏ. మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టిన తర్వాత ఆయనతో బేరాలు మాట్లాడినట్టుగా మనకి కాల్ రికార్డింగ్ ఒకటి ఉంది. దాంట్లో ఏంటమ్మా 10 కోట్లు అంటాడు, 2 కోట్లే కదా మనం అడిగింది అంటే, అది కూడా మీరు 2 కోట్లు అడిగారట కదా అని చెప్పి ఈవిడేదో ఆయన్ని అంటున్న రికార్డు ఈవిడే రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. ఆయనకి లావణ్యకి మధ్య జరిగిన సంభాషణ వేరే ఎవరు రికార్డ్ చేస్తారు, లావణ్య రికార్డ్ చేసి పెడుతుంది. రేపు ఎప్పుడన్నా సరే ఆయన కనుక తిరగబడితే, లేదు కుదరకపోతే ఆయన బెదిరించి బ్లాక్మెయిల్ చేసుకోవడానికి ఇదే మోడస్ ఆఫ్ ఆపరేషన్. తర్వాత ఈ కాల్ ఏదో రకంగా మస్తాన్ సాయి చేతికి వచ్చింది. మస్తాన్ సాయి ఇది బయటపెట్టడం, ఆయనకి ఇప్పుడు ఇక్కడ ఈయన ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు అప్పట్లో ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయాడు అనమాట. తర్వాత కిరణ్ చెప్తుంది కదా, కిరణ్ అనే అతను నా బాయ్ ఫ్రెండ్ రిలేషన్లో ఉండే అంటే, అవును ఉన్నావు కదా, గోవా పోయావు కదా కిరణ్ తోటి, వాడి కోసం ఊరేసుకున్నావు కదా అని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడిన కాల్ ఉంది. బట్ యాక్చువల్గా ఈ డమ్టీ అనే అతను నాకు ఫోన్ చేశాడు కొన్నాళ్ళ క్రితం. నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఒకడు కిరణ్ అని ఉండేవాడండి, ఒకసారి వాడి కోసం ఊరేసుకుందండి. ఇది ఊరేసుకున్నప్పుడు వాడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ ఊరి తీసేసాడండి. అంటే డ్రామా ఉండొచ్చు, బట్ అప్పటి నుంచి వాడిని నానా రకాలుగా వేధించడం మొదలుపెట్టింది. వాడు ఇప్పుడైతే దానికి ఆ పాయింట్లో లొంగిపోయాడు, అప్పటి నుంచి ఆడేసుకుందండి. 2 సంవత్సరాల పాటు వాడు అసలు మనిషిగా లేడు. అతను ఏదో మస్తాన్ సాయి ఒకసారి చెప్పాడు, అతనికి ఏదో
సమ్ కాళ్ళు ఏదో పొరపాటున ఏదో గుచ్చుకుపోయి మొత్తం రక్తం వస్తుంటే హే హే అని చెప్పి వికృతంగా నవ్వుతోంది. ఇదేదో తేడాగా ఉందని చెప్పి అతను డాక్టర్ దగ్గరికి వెళ్దాం, కట్టించుకుందాం అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్దాం తీసుకెళ్ళి ఈ అమ్మాయి కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి సైక్రియాటిస్ట్కి కూడా చూపించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లు అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు. తర్వాత కిరణ్లు ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు ఆయన ఒకళ్ళు వైజాగ్ కిరణ్. ఈ వైజాగ్ కిరణ్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో దిలీప్ సుంకర అటాచ్ చేసిన మనిషి ఈవిడికి. కేసు స్టార్ట్ అయిన తర్వాత డ్రగ్స్ కేసు ఉంది కదా, దాంట్లోనూ మామూలుగా కొంచెం అసిస్టెంట్గా లేకపోతే ఒక మేనేజర్గా ఈవిడికి ఇంట్లోనే ఉండేవాడు ఈ కిరణ్ అనే అతను. ఆవిడ ఇంట్లోనే ఒక 3 నెలలో 4 నెలలో ఉన్నాడు. ఇప్పుడు ఇది బిఫోర్ ఆగస్ట్ ఆ టైంలోనే రాజస్థాన్ మీద కేసు పెట్టిన కొన్నాళ్ళకే ఈ ప్లేయర్స్ అందరూ ఎంటర్ అయిపోయారు. సో ఈ కిరణ్ చెప్తాడు ఆవిడ ఇంట్లోనే డ్రగ్స్ చేసేది, ఇవన్నీ నేను చూశాను, ఇవన్నీ కూడా తను చెప్పేవాడు. ఎందుకంటే ఈవిడకి అందరూ డ్రగ్గిస్ట్ అన్నారు కదా, మనం టెస్ట్ చేపిద్దాము, టెస్ట్ చేపించి కాస్త పాజిటివ్ ఇమేజ్ ఏమన్నా తీసుకొద్దాము అని చెప్పి దిలీప్ సుంకర వీళ్ళందరూ కూడా చెప్తున్నప్పుడు, ఎన్నాళ్ళైందమ్మా నువ్వు డ్రగ్ చేసి అని చెప్పి అడిగితే ఒకళ్ళ దగ్గర 6 నెలలు, ఒకళ్ళ దగ్గర 3 నెలలు, ఒకళ్ళ దగ్గర వారము ఇట్లా అని చెప్తే, నేను నిన్నే ఇవ్వడం కూడా చూశాను, ఇప్పుడు టెస్ట్ చేపిస్తే మనం బుక్ అవుతాం, మీరు ఆ అమ్మాయిని నమ్మి ముందుకు వెళ్ళబోకండి అని చెప్పి ఈయన ఆయనతో మాట్లాడిన కాన్వర్జేషన్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇదే కిరణ్ అనే అతను ఆంధ్రప్రభ ఆఫీస్ కింద నన్ను అటాక్ చేసిన మనుషుల్లో ఇతను కూడా ఉన్నాడు. లావణ్య ఆ రోజు వచ్చి అర్ధరాత్రి 11:30కి నేను ఇంటర్వ్యూ చేస్తుంటే గిట్టిగా బూతులు తిట్టి నేను బయటకు వస్తున్నప్పుడు మీద పడేసిన మనిషి ఈ కిరణ్. తర్వాత సతీష్ అనే ఒక యూట్యూబర్ అంటే నాకు తెలిసి ఇతను ఒక ఎస్ఈఓనో ఎడిటరో. బేసికలీ ఇతన్ని ఏదో సమ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ నుంచి తెచ్చుకొని అతనికి కూడా డ్రగ్స్ అలవాటు చేసి అతనితో పని చేయించుకునేది అనే విషయం ఈ కిరణ్ మస్తాన్ సాయితో చెప్పినట్టుగా రికార్డు ఉంది. ఇప్పుడు కెవిన్ వచ్చాడు. కెవిన్ ఆఫ్ కోర్స్. తర్వాత ఇంకా ప్రియా, భవ్య, యశ్వంత్, పూనం, యశ్వంత్ జిమ్ అంట, మల్లికార్జున ప్రెస్, కిరణ్ ప్రెస్, సాంబా ప్రెస్, వీళ్ళందరూ రిపోర్టర్స్ అనుకుంటాను. అదే మల్లికార్జున, కిరణ్, సాంబా వీళ్ళంతా కూడా బాధితులనే అన్నాను. ఎందుకంటే ఫస్ట్ అందరి దగ్గర కూడా నేను ఆడపిల్లని అన్యాయం అయిపోయి న్యాయం చేయండి అని చెప్పి వెళ్ళి తర్వాత మెల్లగా విశ్వరూపం చూపిస్తాను. అంతెందుకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మస్తాన్ సాయి తోటి మీరు ఇది విలే చేయండి. మస్తాన్ సాయితో నీ గుండె నా గుండె చప్పట్లో ఎంత మాట్లాడతాను. మస్తాన్ మన మధ్య ఒక ఇది ఉంది, ఒక అది ఉంది, ఒక నీ గుండె నా దగ్గర ఉంది అన్నంత ప్రేమ వలకపోసి కట్ చేస్తే 15 రోజులు 20 రోజులు కాకుండా ఏం మిగుతున్నావు, పడుకున్నావు కదా, డబ్బులు నేను వెళ్ళనే, డబ్బులు ఇచ్చి మాట్లాడు, సీఎస్ఆర్తో చెప్తా, డబ్బులు లేకపోతే 15 రోజులకే ఈ లవ్ కాస్త ఇలా అయిపోతుందా? జస్ట్ ప్రాస్టిట్యూట్ లాగా మాట్లాడుతుంది, పడుకున్నావు డబ్బులు. సో అంటే ఈ వేరియేషన్ అనేది అందరికీ కనబడుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఫస్ట్ హెల్ప్ చేయండి అని వచ్చి కట్ చేస్తే వాళ్ళకి కాల్స్ రికార్డ్ చేసుకుని ఎస్ఐ లేదు, సిఏ లేదు, ప్రెస్ లేదు, ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసి పాపం గడుపుకుంటారు. ఇప్పుడు వీళ్ళంతా పరిస్థితి ఏంటి? వీళ్ళల్లో కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది మనకు తెలుసు. మస్తాన్ సాయి ఫస్ట్ అసలు ఇంపాక్ట్ రాస్తారని పైన పడింది. సరే ఎలానో ఆ మస్తాన్ సాయి పైన పెట్టిన కేసుల వల్ల ఇతనికి బెయిల్ దొరికి కొంతవరకు అయితే సేవ్ అవ్వగలిగాడు. ఇప్పుడు మస్తాన్ సాయి పోయి జైల్లో కూర్చున్నాడు. ఇంకా లిస్ట్ వస్తూనే ఉంది. వీళ్ళందరి పరిస్థితి ఏంటి శేఖర్ గారు ఇప్పుడు? అంటే మస్తాన్ సాయి ఈజ్ అ కింగ్ పిన్ అండి దీంట్లో. మస్తాన్ సాయి మొత్తం బయటపెట్టగలడు. మస్తాన్ సాయిని నేను చెప్తున్నాను కదా, మనం ఒక బూచిలాగా చూపించే ప్రయత్నం చేశారు ఈ సదరు రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పెద్ద కుట్ర పని అతన్ని బూచిలాగా చూపించే ప్రయత్నం చేశారు. నిజానికి అతనికి డ్రగ్స్ అలవాటు ఉంది, అది నాకు తెలుసు. ఎవరికి? మస్తాన్ సాయికి అలవాటు ఉంది, కానీ డ్రగ్స్ ఏ రోజు పెడలింగ్ చేయలే. ఇప్పుడు పబ్బుల్లోను పార్టీలోను ఈ హై కోసం తీసుకునే ఆ బ్యాచ్ అది, దాన్ని నేనేమీ సమర్థించను అది. కానీ అది వాళ్ళు పోతారు. సరే వాళ్ళు దొరికితే పోలీసులు ఆ శిక్షలు ఉంటాయి, రీహాబ్కి పంపించడం అలాంటివి ఉంటాయి. కానీ పాయింట్ ఏంటంటే మస్తాన్ సాయి అనేవాడు దేశానికి ఉపయోగపడే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే,
ఐఐటి ఖరగ్పూర్ ప్రతి ఒక్కటి డ్రీమ్. నాలాంటి వాళ్ళకి, నేను ఎంసెట్ రాసి లేకపోతే ఐఐటి రాసి పెద్ద ర్యాంక్ అటువంటి కాలేజీలో చదువుదాం అనుకున్నాడు. అది రావడం అంటే మామూలుగా రాదు. చాలా తెలివైన వాళ్ళైతే మాత్రమే, అంత కష్టపడగలిగిన వాళ్ళకి మాత్రమే అది సాధ్యం అవుతుంది. అంత టాప్ కాలేజ్ ఐఐటీలో చాలా ఉన్నాయి. ఐఐటి ఖరగ్పూర్ ఈజ్ ద టాప్ మోస్ట్ కాలేజ్. అందులో సీట్ వచ్చి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చేసి, సరే మంచి అంటే ఐఐటీలో వాళ్ళు తొందరగా కంపెనీలు పెట్టేస్తారు. వాళ్ళే కంపెనీలు పెట్టి ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోతారు ఇమీడియట్గా. వాళ్ళ ప్యాకేజ్లే లక్షల్లో స్టార్ట్ అవుతాయి. అటువంటి అతను కంపెనీ పెట్టి బాగానే సంపాదిస్తున్నాడు, యాప్స్ చేస్తున్నాడు. అలా అకోస్టిక్ అని ఒక యాప్ చేశాడు తను. అదేంటి డీజేస్ కోసం. అక్కడ వీడి దరిద్రం స్టార్ట్ అయింది. ఏమైంది, ఆ డీజేస్ కోసం వెళ్తున్నప్పుడు ఈ చింటూ అనే అతను గుంటూరులో పరిచయం అతనికి. ఈ చింటూ ఏం చేశాడు, నాకు కొంతమంది డీజేలు తెలుసు అని చెప్పి ఒక 2-3 డీజేలు పరిచయం చేశాడు. అందులో 3వ డీజే ఇలా ఉండే. అక్కడి నుంచి డీజే కోసం వెళ్ళిన ఇతనికి, దానికి సంబంధించిన ఏవో తెలుసుకొని ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళిన ఇతనికి మెల్లగా డ్రగ్స్ అలవాటు చేయడం, ఇవన్నీ చేసి ఏకంగా ఇవాళ కంప్లైంట్లు ఇతనే నాకు డ్రగ్స్ అలవాటు చేసి ఇతనే నన్ను రొంపులోకి దింపి అని చెప్తుంది. మస్తాన్ సాయి 2022 అక్టోబర్లో పరిచయం అని చెప్పి ఆవిడే కంప్లైంట్లో రాసింది. ఈ చింటూ, గౌతము వీళ్ళందరూ 2015, 2012 అప్పటి నుంచి. ఆ 2015-16లో గోవా వెళ్ళి వచ్చినప్పుడు గౌతమ్ మన ఉదయ్ చెప్పిన రికార్డ్ మీరు వినండి. అప్పటి నుంచే ఈవిడ డ్రగ్స్ చేసేది అని ఈ వాళ్ళు వీళ్ళు చెప్పకల్లా ఈవిడే ఒక ఇంటర్వ్యూలో, ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూలో నేను మొన్న చూస్తుంటే, మీకు డ్రగ్స్ అసలు అలవాట్లేదా అని ఒకళ్ళు అడిగితే, అంటే అలా కాదండి, నేను ఒక 2 years 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు, 2 years బ్యాక్ అంటే ఈ ఇంటర్వ్యూ వచ్చి 7 నెలలు అవుతుంది. అప్పట్లో ఫస్ట్ టైం రాజస్థాన్ మీద కేసు పెట్టినప్పుడు. అంటే దట్ ఈస్ 2024. దట్ విల్ బి అరౌండ్ జూలై ఆర్ ఆగస్ట్ 2024న ఈవిడిచ్చిన ఇంటర్వ్యూ 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో నాకు గోవాలో పార్టీల్లో, అప్పట్లో ఏదో పార్టీల్లో ఉన్నప్పుడు కొంత చేస్తారని చెప్పి ఇచ్చింది. సో అక్కడికి మీరు 2 ఏళ్ళు లెక్కేసుకున్నా కూడా దట్ ఈస్ అరౌండ్ 22 ఆగస్ట్ ఆర్ జూలై. మస్తాన్ సాయి ఈజ్ ఆన్ అక్టోబర్ 22. ఈవిడిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కూడా అలా తీసుకోండి. ఈవిడి సాక్ష్యమే ఉంది, కళ్ళ ముందు ఉన్న సాక్ష్యం. ఆవిడకి కంప్లైంట్కి కావాల్సి వచ్చినట్టుగా ఫ్లిప్ చేసుకుంటుంది. ఆవిడ తమ్ముడు చెప్తున్న సాక్ష్యం. ఇన్ని ఉన్నా కూడా మస్తాన్ సాయి నాకు డ్రగ్స్ అలవాటు చేశాడంటే ఎస్ చేశాడు, మస్తాన్ సాయి తీసాడంటే తీసాడు. ఒక్కటమ్మా, ఇన్ని కాల్ రికార్డ్స్ బయట పెడుతున్న ఈవిడ ఏ రోజైనా ఒక్క కాల్ చూపించిందా మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేసినట్టు? పోనీ ఏ అమ్మాయి అయినా సరే ఒక్కళ్ళు మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేసినట్టు ఈవిడ చేసినట్టుంది కదా. ఆ స్వాతి అనే అమ్మాయితో మీరు అమ్మాయి గురించి మస్తాన్ సాయితో మాట్లాడుతుంటుంది. చావు కావాలి నాకు, అమ్మాయి చావు కావాలి, అమ్మాయి బజార్ది. ఆ అమ్మాయి వీడియోలన్నీ నేను ప్రతి యూట్యూబ్ ఛానల్, ప్రతి డివైస్కి పంపిస్తాను. రాజమండ్రిలో వాళ్ళ నాన్న చచ్చిపోవాలి, ఇలా అంతా మాట్లాడి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది ఈఎంఐ కదా. ఒకసారి నంబర్ చెప్పవా వాళ్ళ డాడీది? ఎవరు డాడీది? ఇదేనా కాదా? 9440072488. ఇప్పుడు ఎందుకులే, ముందు ఉండి వాళ్ళ డాడీది ముందు మన సంగతి చూస్తా. గెలిగేసాలే నేను ఆల్రెడీ. గెలిగేసాను నేను ఆల్రెడీ. ఎందుకురా? నాకు పని ఉంది వాళ్ళ డాడీతో. ఏం పని ఉంది? ఏంటిది? చావు కావాలి. ఎవరిది? ఎవరిదో ఒకరిది. చావులెందుకు కావాలి? దేనికి? ఎందుకు మనిషి చావులు ఎందుకు అంత ప్రాణాలతో? నన్ను కొట్టిన ప్రతి దెబ్బ అక్కడ దాకా తీసుకెళ్ళాలి. అది వాళ్ళ డాడీ నిన్ను కొడతాడా, నువ్వు స్వాతిని కొడతావా? నేను స్వాతిని అర్థం కాల. ఓకే, వస్తున్నాలే, మాట్లాడదాం. ఆ అమ్మాయి ఈ వీడియోలన్నీ కూడా మీకు వచ్చే ఉంటాయి. ఇప్పటికి చాలా అన్ని ఛానల్స్కి పంపించింది కదా, అందరికీ పంపించింది అమ్మాయి. పంపించి వాళ్ళని బదనాం చేసి బయటికి ఏదో నేను మహిళోద్ధారం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి వీడి మీద కేసు పెట్టి, అబ్సల్యూట్ ఫాల్స్ కేసు. చంపాలనుకునేవాడు తల పగల కొడతాడు, టీవీలు ఫ్రిడ్జ్లు పగల కొట్టాడు. ఒకవేళ అతను ఆ ఇంటికి వెళ్ళినా చేయడానికి ఒక రీజన్ ఏంటంటే అతని హార్డ్ డిస్క్ అతని వైఫ్కి సంబంధించిన ఉన్నాయని చెప్పి కదా అతను వెళ్ళింది. అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ వీడియోస్ ఉన్నాయి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు తప్పేంటి? తన డిఫెన్స్ కోసం తను వెళ్ళాడు. అతను చేసిన తప్పు ఒకటే, డ్రగ్స్కి బానిస అవ్వడం, ఇటువంటి బజారు మనుషులతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం, ఇది అతను చేసిన తప్పు. ఈవిడ చేసిన తప్పులు కాదు, నేరాలు ఈవిడ చేసేది. ఏకంగా బ్లాక్మెయిల్స్, అమ్మాయిలు ఇవి పెట్టుకొని వాళ్ళని వాళ్ళ నాన్న వాళ్ళకి పంపించి వాళ్ళు చచ్చిపోయే రేంజ్లో బ్లాక్మెయిల్ చేసి
అలా చేయడం, వీళ్ళని కేసులు పెట్టి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పొందడం, ఇది చాలా పెద్ద నేరం. ఇవి చిన్న నేరాలు, ఇది చాలా పెద్ద నేరం. లావణ్య అరెస్ట్కి సంబంధించి రంగం సిద్ధం అవుతున్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అసలు ఇందులో? పోలీసు నిజంగా అంత చిత్తశుద్ధితో పనిచేస్తుంటే నిజంగానే హర్షించదగ్గ విషయమే. అంటే కళ్ళ ముందు ఇన్ని కనబడుతున్నాయి కదా, ఇదిగో డ్రగ్స్ చేసే వీడియోలు. అన్నిటికంటే మించి ఇవి బయట పెడుతున్న నన్ను చంపేయడానికి కుట్ర. ఆల్రెడీ ఒకసారి కొట్టించారు అండ్ ఆ లక్ష్మీ పడాలతో చింటూతో కలిసి ఎలా ఎక్కడ కొట్టి చంపేయాలనే ప్లానింగ్. వాళ్ళ తమ్ముడుతో కలిసి కూడా ఈవిడ చేస్తున్నట్టుగా గుద్ది గుద్ది చంపేస్తానని చెప్పాడని. శేఖర్ భాషను ఆపాలి, ఎలా అయినా ఆపాలి, చూస్తా అలా గుద్ది చంపేస్తాడు. సో ఇక్కడ అలా కూడా కాకపోయేసరికి ఇంకా ఏదైనా సరే రిపోర్టర్లతో అయినా ఆపాలి అని చెప్పి రిపోర్టర్లతో వాళ్ళు చీబడి, వాళ్ళకి డ్రగ్స్ పార్టీలు ఇచ్చి, నిన్న చూసాం కదా మన కెవిన్ చెప్తున్నాడు, ఇద్దరు రిపోర్టర్లతో మందు పార్టీ చేసుకొని. ఆ రోజు మీకు తెలుసా, ఆ రోజు హర్షసాయికి సంబంధించిన ఆ అమ్మాయి విషయంలో నేను నిజాలు బయట పెడుతున్నాను అని చెప్పి ఆ అమ్మాయి నాతో పాటు దాసరి విజ్ఞానం అందరి మీద కేసులు పెట్టింది కదా. ఆ టైంలో ఎంక్వైరీ కోసం పిలిచారు, వెళ్ళాను 3 గంటలు. దానికి వీళ్ళు అరెస్ట్ అని వేసేసుకొని సరే ఆ పైశాచిక ఆనందం పొందారు. కానీ అదే రోజున ఈవిని ఇంటర్వ్యూ చేసింది ఆ టీవీ ఛానల్ నుంచి ఈ విలేకరి, ఈ రాణా అనే ఆయనే ఇంటర్వ్యూ చేశాడు ఈ అమ్మాయిని. అది ఎక్కడ అంటే మై హోమ్ పూజ దగ్గర ఈవిడ కార్ ఆపి మందు కొట్టేసింది ఆల్రెడీ. అప్పటికి ఫుల్గా మందు పార్టీ చేసుకున్నట్టు. శేఖర్ భాష అరెస్ట్ అయ్యారు, రండి మీ ఇద్దరికి పార్టీ ఇస్తానని చెప్పి పిలిచి వీళ్ళందరూ పార్టీ చేసుకొని అక్కడ ఆ టైంలో కెవిన్ కూడా ఉన్నాడట. ఆ కెవిన్ వీళ్ళందరూ కలిసి ఫస్ట్ ఇక్కడ మందు కొట్టేసి తర్వాత ఇక్కడ నుంచి ఆ మండికి వెళ్ళి ఫుటేజ్లు కూడా ఉన్నాయి. సో అలా మొత్తం అంటే లిటరలీ కుమ్మక్క అనమాట. మీరు గమనిస్తే వీళ్ళ ఛానల్స్లో వీళ్ళు ఇచ్చే, అంటే ఛానల్ నేను తప్పు పట్టను, దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే అన్ని పట్టించుకోరు, 100 న్యూస్లు వస్తుంటాయి వాళ్ళకి. ఒకళ్ళు ఇట్లా కుమ్మక్క చేశారు అనే ఆలోచన అంత ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సార్ ఇది ఏంటి సార్ అని చెప్పి చెప్తుంటారు. కింద కామెంట్లు చూస్తే పచ్చి బూతులు చెప్తుంటారు వాళ్ళు. అయినా కూడా సిగ్గు లేకుండా చేస్తుంటారు. చేసే తప్పని తెలుసు కానీ తప్పక చేస్తున్నారా? వీళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తుందా? లేదు, ఆవిడ ఇచ్చే మందుకి డ్రగ్స్కి డబ్బుకి లోబడిపోయి చేస్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి, ఆ లేడీ జర్నలిస్ట్ ఎవరైతే ఉందో, జర్నలిస్ట్ కూడా కాదు, ఆవిడ ఏదో పిఆర్ అనుకుంటాను, ఆవిడ తర్వాత మైక్ పట్టుకొని ఇలా వచ్చారు. ఆవిడ ఒకనొక దీంట్లో చెప్తుంది 900 మంది అమ్మాయిలతో మస్తాన్ సాయి ఎంత దారుణం అండి అది అని చెప్పి, ఎంత దారుణం అండి అని అక్కడ మాట్లాడతారు. వీళ్ళతో ఇద్దరు కలిసి మందు కొట్టడం ఇది ఎంత దారుణం అండి, ఇదే లావణ్యతో కూర్చొని మందు కొట్టి రాత్రంతా ఇదే లావణ్యతో కూర్చొని మందు కొడతారు. పొద్దున్నొచ్చి లావణ్యని హింసిస్తున్న శేఖర్ భాష చూడండి మస్తాన్ సాయి కలిసి చేస్తున్నారు 900 మంది అమ్మాయిలు అని చెప్పి. ఎక్కడ 900 మంది అమ్మాయిలు? 6 మంది అని చెప్పి తెలిసింది. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, ఎంత క్లియర్ కట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళు అనేది అర్థమవుతుంది. వీళ్ళు ఏం చెప్తే ఈవిడేం చెప్తే వీళ్ళు అది రాస్తారు. కాదు శేఖర్ గారు, ఇప్పుడు ఇంత చేస్తుంటే అసలు ఫైనల్గా మీ కాల్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? ఏం చేద్దాం? నేను ఏం చేస్తానమ్మా, నేను నిజాలు బయట పెడతాను, దాన్ని విశ్లేషిస్తాను, డాట్స్ని కనెక్ట్ చేస్తాను. బట్ సంబడి అప్ దేర్ షుడ్ టేక్ ఎ కాల్. ఇప్పుడు పోలీసులలో కూడా కొంతమంది ఆవిడ చెప్తుంది కదా, కాప్స్ని ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకుంటాను. ఒకసారి సిఐ అంటది, ఇంకోసారి డిఐ అంటది, ఇంకొకళ్ళు ఎవరో ఎస్ఐలు ఎంతమంది ఉన్నారో తెలియదు ఆవిడ లిస్టులో. వాళ్ళు పాపం సరే ఏదో ఒక పాయింట్లో ఈవిడిగా ఆడపిల్ల అన్యాయం అయిపోయిందని హెల్ప్ చేయడానికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ రికార్డులు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ పని చేయించుకొని ఉండొచ్చు. అప్పుడెప్పుడు ఇట్లాంటిది ఏదో జరిగితే పంజగుట్ట స్టేషన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు జనాలకి ఏంటంటే న్యాయం జరగడమే కాదు, న్యాయం జరుగుతున్నట్టుగా అనిపించడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఈవిడ ఇట్లా
ఆ ఆఫీసర్ ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో నిజానికి ఆ కాల్ రికార్డులో ఆయన పాపం వద్దమ్మా అర్థం చేసుకో రాలేదు అంటే ఈవిడే రెచ్చిపోయి మాట్లాడుతున్నట్టుగానే కనబడుతుంది తప్ప ఆయన ఎక్కడ కూడా నువ్వు మర్యాదగా నాకు వచ్చే లొంగిపోతేనే నేను ఈ కేసుకు సంబంధించి చేస్తాను ఆయన ఎక్కడ మాట్లాడలా. కానీ అంటే పోలీసులు అంత స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు. కొంత ఉన్నా కూడా ఎందుకు జనాల్లో మన డిపార్ట్మెంట్ చులకన కాకూడదు అనే ఒక స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునే స్టేజ్లో ఆయనకి పాపం ఆ డ్యామేజ్ జరిగింది. బట్ అలాంటిది మిగతా వాళ్ళ మీద కూడా ఉండుండొచ్చు కదా. ఎందుకంటే క్లియర్ కట్గా ఈవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో మన వీడియో ఎప్పటికీ అందరూ చూశారు. ఆ వీడియో చూడండి. సూట్ కేసు నేను ఓపెన్ చేయను సార్, నేను ఓపెన్ చేయను, మా అమ్మ వాళ్ళు రావాలి అంటే నీ దగ్గర ఏం లేకపోతే ఎందుకు ఓపెన్ చేయమంటే చేయను సార్, ఇది టైం కాదు. ఎవరన్నా అంటారు అలా? దొంగ దొరికిపోయావు కాబట్టి తర్వాత ఓపెన్ చేశారు, మెత్త దొరికింది, అంత కేసు అయింది, 45 రోజులు చెంచులు కూడా చేయాలి. కానీ రిమాండ్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ చేయాలి కదా. ఇప్పుడు రాజ్ తరుణ్ కేసు ఛార్జ్ షీట్ అవుతుంది, తప్పుడు కేసు అయినా కూడా. మస్తాన్ సాయి కేసు ఛార్జ్ షీట్ అవుతుంది, తప్పుడు కేసు అయినా కూడా. ఈవిడ కేసు మాత్రం వీళ్ళన్నిటికన్నా ముందున్నా కూడా ఇప్పటిదాకా ఛార్జ్ షీట్కే నోచుకోవాలి. మరి ఇలాంటి టైంలో జనాలకి ఏమనిపిస్తుంది? ఎప్పుడు అవుతుంది ఈవిడ ఛార్జ్ షీటు? ఎస్పెషల్లీ మిగతావన్నీ పక్కన పెట్టండి. మస్తాన్ సాయిది ఏదో అటెంప్ట్ మర్డర్ కేసు అనుకుందాం, లేకపోతే రాజ్ తరుణ్ది అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడనే కోణంలో బేసి. సో ఒకసారి మస్తాన్ సాయి మోసం చేశాడు, ఒకసారి రాజ్ తరుణ్ మోసం చేశాడు. ఇవన్నీ తప్పు కేసులని తెలిసిన అసలు సిసలైనవి ఏంటి? డ్రగ్స్ కేసులు. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా అసలు డ్రగ్స్ మహమ్మారికి గట్టిగా పోరాడదామని చెప్తున్న నేపథ్యంలో ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వీడియో కనబడుతున్నా కూడా ఇవాళ దాకా సంవత్సరం అయిపోయిన ఛార్జ్ షీట్ లేని దాఖలాలు ఉన్నప్పుడు జనాల్లో ఏం వెళ్తుంది మెసేజ్? సంబడి అప్ దేర్ ఇఫ్ దే ఆర్ లుకింగ్ అంటే పై వాళ్ళు ఎవరన్నా చూసి మినిస్టర్లు కావచ్చు, లేకపోతే డీజీపీలో లేకపోతే సిపిలో ఎవరన్నా చూసి కొంచెం గట్టిగా చర్యలు తీసుకుంటే మేబీ ఏమన్నా జరగచ్చు. నేను చేసేది కాదమ్మా ఇదేమి. నేను ఓన్లీ ఒక విశ్లేషకుడుగా నాకు ఎవరైతే అందించిన సాక్ష్యాలు, ఇప్పుడు మస్తాన్ సాయి కావచ్చు, చింటూ కావచ్చు, లేకపోతే ప్రీతి ఉదయ్ కావచ్చు, ఎవరైనా సరే నాకు ఏదైనా సాక్ష్యాలు నా ముందు పెడితే నేను తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తున్నాను అంతే. సో కాల్ తీసుకోవాల్సింది పోలీసులు, గవర్నమెంటే. ఆల్ రైట్ శేఖర్ గారు, థ్యాంక్ యూ.